మీకు ఒక్క రాత్రిలో 3 మహిళలు ప్రసవ సమయంలో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసినట్లయితే మీ స్పందన ఎలా ఉంటుంది? అలాంటి బాధను చూసి తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్న ఒక యువతి కథ ఇది. అమెరికా నుండి వచ్చి భారతదేశపు మహిళల కన్నీళ్లు చూసి తన జీవితాన్నే ప్రజాసేవకు అంకితం చేసిన మహానుభావురాలు ఇడా సోఫియా స్కడర్. ఆమె 1870 సంవత్సరం 9వ తారీఖున తమిళనాడులోని రాణిపేటలో జన్మించారు. తల్లిదండ్రులు జాన్ మరియు సోఫియా ఇద్దరు అమెరికన్ వైద్య మిషనరీలు. చిన్ననాటి నుంచే ఆమె తమిళనాడులో పెరుగుతూ జీవితం యొక్క ఆనందాలను, అదే సమయంలో కరువు, వ్యాధులు, పేదరికం కూడా చూశారు. యవన దశలో ఆమెను అమెరికాలోనే మ్యాసచ్యూసెట్స్లోని నార్త్ ఫీల్డ్ క్రైస్తవ బోర్డింగ్ స్కూల్కు పంపించారు. చదువు పూర్తయ్యాక అమెరికాలోనే పెళ్లి చేసుకుని స్థిరపడాలని, మిషనరీ జీవితం ఏమీ తనకు వద్దని నిర్ణయించుకుంది. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఆమె పట్ల వేరుగా ఉంది. ఇలా ఉండగా 1890 సంవత్సరంలో ఆమె తల్లి అనారోగ్యానికి గురవ్వడాన్ని బట్టి కొద్ది నెలల పాటు తండ్రి క్లినిక్లో సహాయం చేస్తూ తల్లిని చూసుకోవడానికి భారతదేశానికి వచ్చిన క్రమంలో ఒక అర్ధరాత్రి వేళ ఒక మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి తన భార్య ప్రసవ వేదనలో ఉందని సహాయాన్ని కోరాడు. ఇడాకు వైద్య శిక్షణ లేదు కాబట్టి ఆమె తన తండ్రిని పిలవడానికి వెళ్ళింది. కానీ ఆ కాలంలో ఉన్న సాంప్రదాయాల కారణంగా ఆ వ్యక్తి, ఒక పురుషుడైన డాక్టరు, తన భార్యను చూడటానికి నిరాకరించడమే కాకుండా అన్నాడు కదా, తన భార్యను ఒక పురుషుడు చూడటం కన్నా ఆమె చనిపోవడమే మంచిది. అది విన్న ఇడా ఏమీ చేయలేకపోయింది. ఆ రాత్రి మరో 2 కూడా అదే అభ్యర్థనతో వచ్చారు. కానీ అదే కారణం చేత ఆ 3 తల్లులు మరియు వారి శిశువులు మరణించారని తెలిసి ఆ క్షణంలోనే ఈడా వైద్యురాలనవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ కాలంలో మహిళలకు వైద్య విద్య సాధారణం కాదు. అయినా ఆమె వెనకడుగు వేయకుండా న్యూయార్క్లోని కార్నెల్ మెడికల్ కాలేజ్ నుండి వైద్య పట్టా పొంది భారతదేశానికి తిరిగి వచ్చి తమిళనాడులోని వెల్లూరులో ఒక చిన్న డిస్పెన్సరీ ప్రారంభించగా ఆ చిన్న క్లినిక్ 1918 సంవత్సరంలో మహత్తరమైన క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్గా ఎదిగింది. అంతేకాదు, మహిళలకే ప్రత్యేకంగా మెడికల్ స్కూల్ ప్రారంభించారు. ఆమె కేవలం వైద్యురాలే కాదు, కానీ దయగల నాయకురాలుగా ఉన్నారు. ప్లేగు, కలరా, కుష్టు వంటి వ్యాధులతో పోరాడే వేలాది మహిళలకు ఎంతగానో సహాయపడి వారికి ఆశను నింపారు. 1928 సంవత్సరంలో మన జాతిపిత మహాత్మా గాంధీ గారు కూడా ఆమె స్థాపించిన మెడికల్ స్కూల్ను సందర్శించారు. అది ఆమె సేవకు వచ్చిన గొప్ప గౌరవం అని చెప్పొచ్చు. 1960 సంవత్సరం మే 24వ తేదీన ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళినా ఆమె వదిలిపెట్టిన లెగసీ ఇంకా జీవిస్తూనే ఉంది. ఈరోజు సిఎంసి వెల్లూర్ భారతదేశంలోని ప్రముఖ వైద్య కళాశాలలో ఒకటిగా వేలాది డాక్టర్లను తయారు చేసి లక్షలాది ప్రాణాలను రక్షిస్తూ ఉంది. ఒక మహిళ ధైర్యం లక్షలాది మహిళలకు ఆశగా మారింది. ఇడా సోఫియా స్కడర్ జీవితం ద్వారా మనం నేర్చుకోవలసింది ఏంటంటే, మనం బాధలో ఉన్న వారిని చూసినప్పుడు స్పందించగలిగితే స్పందన నిర్ణయంగా మారుతుంది. ఒక నిర్ణయం అనేకుల జీవితాలను ఆశతో నింపగలదు. దేవుడు మనందరికీ అలాంటి స్పందించే హృదయము అనుగ్రహించునుగాక. ఆమెన్.